ఓపెన్ టాక్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పరువు ఇప్పటికే అనేక సందర్భాల్లో పోయింది. మూడు రాజధానుల దగ్గర మొదలు పెడితే అనేక విషయాలలో కోర్టు చివాట్ల వరకు అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ శాఖ పరువు కూడా పోయే పరిస్థితి ఉందో. దాదాపుగా పోలీస్ శాఖ పరువు కూడా పోయింది. అది కూడా కేవలం పోలీస్ శాఖ బిల్లులు చెల్లించలేదని ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అయినటువంటి మహేంద్ర అనగానే మనందరికీ తెలుసు కదా. సో ఈ మహేంద్ర సంస్థ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ మీద కోర్టుకి ఎక్కడం జరిగింది. అది పోలీస్ శాఖ అనుకోండి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, కోర్టుకి అయితే ఎక్కడం జరిగింది. ఏం జరిగింది, ఏంటి కథ అంటే, దాదాపుగా 3 ఏళ్ల క్రితం లేదా 2 ఏళ్ల క్రితం 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బొలీరో వాహనాలను కొనుగోలు చేసింది. ఎందుకు? పోలీస్ శాఖ కోసం కొనుగోలు చేసింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించాడు, మనందరికీ తెలుసు. సో దిశ పోలీస్ స్టేషన్ కోసం కొన్ని వాహనాలు కొనుగోలు చేశారు. మొత్తంగా 163 బొలీరో వాహనాలను మహేంద్ర సంస్థ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేశారు, బాగానే ఉంది. మరి బిల్లులు చెల్లించారా అంటే నేటి వరకు చెల్లించలేదు. ఈ వాహనాలు కొన్న తర్వాత 3 ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం దానికి చెల్లించాల్సిన బిల్లులను నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తప్ప బిల్లులు మాత్రం విడుదల చేయట్లా. మరి చూసి మహేంద్ర కూడా ఇసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసి అడిగి ఇసుకొచ్చి ఏం చేశారంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇప్పించాలి. ఇప్పించడమే కాదు, గతంలో మేము కుదుర్చుకున్న ఒప్పందం మీద 12% అదనపు వడ్డీ మాకు చెల్లించాలని చెప్పి ఈరోజు మహేంద్ర కోర్టుకెక్కింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పరువే కాదు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువు కూడా పోయే పరిస్థితి. ఇక్కడితో ఆగలేదు. మహేంద్ర ఏం చేసింది? వీళ్ళని ఈ మార్కెట్లో బ్లాక్ లిస్ట్లో పెట్టిందంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహేంద్ర నుంచి ఒక వాహనం కూడా కొనుగోలు చేయలేదు. సరే, ఆ సంస్థ కాకపోతే వేరే సంస్థ ఇస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ ఒక సంస్థ పలానా ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది, పలానా శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టింది అని తెలిస్తే ఏ కంపెనీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డబ్బులు తీసుకుని ఎవరి దగ్గర ఐపీ పెట్టి పారిపోయాను అనుకోండి, రెండోసారి నేను వచ్చినా కానీ నాకు ఎవరైనా డబ్బులు ఇస్తాడా? సో అలాగే ఇప్పుడు ఏంటంటే, ఆ బ్లాక్ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను పెడితే ఎవరు కూడా పోలీస్ శాఖ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయరు, వాళ్ళకు వాహనాలు ఇచ్చే ప్రయత్నం అంతకంటే చేయరు. సాధారణంగా ఎవరు కూడా ప్రభుత్వం మీద యుద్ధం కోరుకోరు. అందులోనూ ఈ ఆటోమొబైల్ లాంటి సంస్థలు ఎప్పుడు ప్రభుత్వాల జోలికి వెళ్ళవు, ఎందుకంటే వీళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడతారు వాళ్ళని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అంటే వాళ్ళ పక్క నుంచి ఎటువంటి తప్పు లేదు కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసు అధికారుల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. అరే ఇప్పుడు మన పరువు పోద్ది కదా, కోర్టుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టారంటే అది మనకు పరువు తక్కువ కదా అని చెప్పి ఆ నిధులు చెల్లించాలని ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులని కోరే పరిస్థితి అయితే అవుతుందా అంటే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నాకు తెలిసి కష్టమే. ఈ ప్రభుత్వంలో ఆ బిల్లులు చెల్లించడం కష్టమే. జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా, ఎంతో ఆర్భాటంగా నేను దిశ వాహనాలను ప్రారంభించాను, లేకపోతే పోలీసులకు కొత్త వాహనాలు కొనిచ్చానని గతంలో చెప్పుకున్నాడు. కొనిచ్చావు, బాగానే ఉంది. డబ్బులు ఇచ్చావా? డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళ నుంచి తీసుకొచ్చి జెండా ఊపాడు అంతే. మరి డబ్బులు ఎవడెత్తాడు అంటే వచ్చే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి జెండాలు ఊపుతారు, వచ్చే ప్రభుత్వాలు డబ్బులు కడతాయి. సో అలా ఉంది పరిస్థితి. ఇదిగో ఈ వాహనాలే ఇప్పుడు మనం మాట్లాడుకునే బొలీరో వాహనాలు, ఈ వాహనాలే జెండా ఊపి ప్రారంభించింది కూడా ఉంది మన దగ్గర. చూద్దాం. ఇదిగో ఇది చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి మరీ ప్రారంభించాడు. ఈయనకేమో ఈ జెండాలు ఊపిడి పెచ్చ ఎక్కువ కదా. సో అంబులెన్స్లైనా లేకపోతే ఈ వాహనాలైనా 104లైనా అన్నీ కూడా జెండా ఊపి ప్రారంభిస్తాడు. కానీ ఈ పోలీసు వాహనాలు, ఈ బొలీరో వాహనాలకు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 15 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. 3 ఏళ్ల నుంచి 15 కోట్లు చెల్లించట్లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర హోంశాఖ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం బిల్లులు వస్తాయి, రాష్ట్ర హోంశాఖకు బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ నుంచి హోంశాఖ అయినా చెల్లింపులు చేయొచ్చు. మరి ఎందుకు హోంశాఖ చెల్లింపులు చేయలేదో కూడా అర్థం కాని పరిస్థితి. పోనీ అదేమైనా 1000 కోట్లు 2000 కోట్లు అయితే అంత భారం ఎలా మోస్తారని అనుకోవచ్చు. అది చెల్లించాల్సింది 15 కోట్లు కేవలం. ఆ 15 కోట్లను చెల్లించకుండా ఈరోజు ఆ తాత్పర్యం చేయటంతోనే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మహేంద్ర బ్లాక్ లిస్ట్లో ఏపీ పోలీస్. ఎంత దౌర్భాగ్యం అంటే, ఏపీ పోలీసులే అందరినీ బ్లాక్ లిస్ట్లో పెడితే ఈసారి మహేంద్రయే ఏపీ పోలీసుని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇది పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అవమానం, తలదించుకునే పరిస్థితి. పోలీసు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లేకుండా మహేంద్ర బ్లాక్ లిస్ట్లో పెట్టింది. మహేంద్ర నుంచి వాహనాలు కొనుగోలు చేయలేరు సరిగదా, వేరే ఎవరి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ వాహనాలను కొనుగోలు చేయలేదు.
ఎందుకనంటే ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంస్థకు ఎవరు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టిన శాఖకు ఎవరు కూడా వాహనాలు ఇచ్చే ప్రయత్నం చేయరు. 163 వాహనాలకు లేని చెల్లింపులు కోర్టుకి ఎక్కిన సంస్థ 15 కోట్ల కోసం ప్రభుత్వం మీద కోర్టుకు అనేది ఎక్కరు. కానీ వాళ్ళు కూడా విసిగి చెంది అంటే ఎంత తీవ్ర మానసిక వేదన అనుభవిస్తేనే వాళ్ళు ఎక్కాల. ఎన్నోసార్లు అడిగి విసిగి చెందితేనే వాళ్ళు కోర్టుకి ఎక్కుండాలి. లేకపోతే 15 కోట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎవరు కూడా కోర్టుకి ఎక్కే ప్రయత్నం చేయరు. కొన్న వాహనాలకు డబ్బులు చెల్లించని పోలీసు శాఖపై ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహేంద్ర కోర్టు మెట్లు ఎక్కింది. టెండర్లు ఖరారు చేసేందుకు ఉన్న గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ను పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో పోలీస్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బకాయిలకు 12% వడ్డీని అదనంగా చెల్లించాల్సి రావడం ఆందోళన కలిగించేదే. ఎందుకు 12% అడిగారంటే మీరు 3 ఏళ్ల క్రితం వాహనాలు కొన్నారు, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. కానీ ఆ రోజు వాహనం రేటు వేరు, ఈ రోజు వాహనం రేటు వేరు. కాబట్టి పాత రేటుకి మేము ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇప్పుడు కొన్నట్టే కదా లెక్క. ఆల్రెడీ మీరు మొత్తం డబ్బులు ఇచ్చేసి ఏదో కొద్ది గొప్ప బ్యాలెన్స్ ఉంటే అది వేరే విషయం. అసలు మీరు డబ్బులే ఇవ్వలేదు కాబట్టి ఆ వాహనాలకు సంబంధించి ఈ రేటుతో మేము ఇవ్వలేము. కాబట్టి అసలు ఏదైతే ఈ 14,21 లక్షలు ఉందో దాని మీద అదనంగా 12% వడ్డీ మాకు కావాలని చెప్పి వీళ్ళైతే అడిగారు. అయితే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇస్తుంది కానీ వడ్డీలు ఇవ్వదు ప్రభుత్వం. కాబట్టి ఏం చేశారు వీళ్ళు, కోర్టు మెట్లెక్కి కోర్టు ద్వారా అడిగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. అన్ని రంగాల్లో బిల్లులకు మోకాళ్ళ అడ్డుతున్న ఆర్థిక శాఖ కీలకమైన పోలీసు రంగంలో కొనుగోలుకు అడ్డుపడటం గమనార్హం. వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఇప్పటి వరకు 3 ఆర్థిక సంవత్సరాలు వచ్చినా నిధులు ఇవ్వకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులను ఏటా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించడం జరుగుతుందే తప్ప నిధులు మాత్రం విడుదల కావడం లేదని వారు అంటున్నారు. దిశ పోలీస్ స్టేషన్లకు పోలీసు అధికారుల కోసం 2022 జనవరిలోనే 163 బొలీరో వాహనాలు మహేంద్ర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. రెండో విడతగా మరికొన్ని వాహనాలు కొనుగోలు చేశారు. ఆ మొత్తానికి గాను 14.21 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే వాస్తవానికి దీనికి ఇచ్చినటువంటి ఏదైతే ఈ వారంటీ ఉందో సర్వీస్ వారంటీ అది కూడా అయిపోతుంది కానీ బిల్లులు మాత్రం ఇప్పటి వరకు చెల్లించలేదంట. మనం బండి కొన్నప్పుడు చూడండి, ఆడు 3 సర్వీసులు 6 సర్వీసులో ఏడాదో ఫ్రీ ఇస్తాడు. కారు అనుకోండి 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు ఉంటుంది. అలాగే బొలీరో వాహనాలకు ఉన్నటువంటి ఈ సర్వీస్ కూడా టైం అయిపోతుంది తప్ప వారు ఇప్పటివరకు అయితే ఆ బిల్లులు ఇవ్వలేదు. 2022 జనవరిలో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ముఖ్యమంత్రి అదే ఏడాది మార్చి 23న ప్రారంభించి దిశ పోలీస్ స్టేషన్లకు అందించారు. మనం జెండా ఊపే ఫోటో చూసాం కదా, ఆ ఫోటో అదే. ఏళ్ల దగ్గర నుంచి కొనుగోలు చేసిన వాహనాలనే జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించాడు. ఓకే, బాగానే ఉంది, ఆ వాహనాలు కొనుగోలు చేయొద్దని మనం అట్లా. కానీ 3 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వాహనాలకు ఈ రోజు వరకు కూడా 14 కోట్లు చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉన్నాయని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. చూసేవాడు నవ్వుతాడు, అదేదో భారీ మొత్తం అనుకోండి, సరే చెల్లింపులకు ఇబ్బంది అయిందేమో అని అనుకోవచ్చు. చెల్లించాల్సింది గట్టిగా తిప్పి కొడితే 15 కోట్లు. ఆ 15 కోట్లు చెల్లించడానికి 3 ఏళ్ళు పట్టింది సమయం. పోనీ ఏడాదికి 5 కోట్లు కాడికి చెల్లించుకుంటూ వచ్చినా ఈ పాటికి బిల్లులు మొత్తం చెల్లించేద్దరు. సో అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈ వాహనాలకు సంబంధించి వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని మహేంద్ర ఆరోపిస్తుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ నిబంధనల మేరకు ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో చేర్చింది. దీనివల్ల కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అవకాశం లేకుండా పోయింది. వాహనాల బిల్లులు రాకపోవడం, ఆ నిబంధనలు ఉల్లంఘించడంతో మహేంద్ర సంస్థ ఇప్పుడు కోర్టును ఆశ్రయించింది. అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12% వడ్డీతో, వీళ్ళు అప్పటి నుంచి కూడా 12% వడ్డీ కావాలని అడుగుతున్నారు. ఏ రోజైతే ఒప్పందం కుదిరిందో ఆ రోజు నుంచి ఆ మొత్తానికి 12% వడ్డీ, అంటే ఈ 14 కోట్లకు 3 సంవత్సరాలకు గాను 12% వడ్డీతో వాళ్ళు డబ్బులు కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన నష్టానికి కానివ్వండి, ఆర్థిక సంవత్సరాల్లో సమయానికి వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడం కానివ్వండి, వీటి వల్ల వాళ్ళు పడిన నష్టానికి గాను 12% వడ్డీతో కావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మహేంద్ర సంస్థకు చెల్లించిన నిధులపై తక్షణమే ఆర్థిక శాఖతో మాట్లాడాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఎందుకనంటే న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టులు మహేంద్ర వైపే నిలబడతాయి. ఎందుకంటే నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వమే. మహేంద్ర సంస్థ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో నేను ఇందాకే చెప్పా, 15 కోట్ల గురించి ఒక ప్రభుత్వం మీద ఆ కోర్టుకి వెళ్ళటం అంటే అంత గమ్మున ఎవరు వెళ్ళే ప్రయత్నం చేయరు.
బట్ మహేంద్ర ఎందుకు వెళ్ళిందంటే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు కాబట్టి, వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి, అలాగే ఏదో వీళ్ళు చేసేస్తారనే భయం వాళ్ళకి లేదు కాబట్టి ఈరోజు కోర్టుకైతే వెళ్ళటం జరిగింది. ఈరోజు పూర్తిగా రాష్ట్ర పోలీస్ శాఖ పరువు పోయే పరిస్థితి. కొనుగోలు చేసిన వాహనాలకు బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర పోలీస్ శాఖ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంగానే ఉందని చెప్పి ఈరోజు దేశం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి. గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్ర పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో ఒక సంస్థ పెట్టిన దాఖలాలు నాకు తెలిసైతే లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను వాహనాలు కొనుగోలు చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. బిల్లుల కోసం ఇప్పటి వరకు మనం కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం చూసాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ పనులు చేశారో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు, అక్కడి వరకు మనకు తెలుసు. కానీ ఇలాగా ఒక సంస్థ మహేంద్ర లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఆటోమొబైల్ రంగంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి సంస్థ కోర్టుకి ఎక్కడం అంటే ఖచ్చితంగా అది రాష్ట్ర పరువు పోవటమే, పోలీస్ శాఖ పరువు పోవటమే. ఎప్పటికైనా జరిగింది ఏదో జరిగింది. ఎప్పటికైనా ఏదైతే మహేంద్ర అడుగుతుందో ఆ 12% వడ్డీతో వెంటనే బిల్లులు చెల్లించి బ్లాక్ లిస్ట్ నుంచి పోలీస్ శాఖను బయటపడవేయకపోతే ఖచ్చితంగా ఇది పోలీస్ శాఖ ముందు రోజుల్లో ఇబ్బందిగా మారుద్ది. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏమీ లేని పరిస్థితి. మరి ఆర్థిక శాఖలో నిధులు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మరి ఈ చెల్లింపులు జరగటం కష్టంగానే కనపడుతుంది. నాకు తెలిసి ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే వచ్చే ప్రభుత్వాలు ఈ బిల్లులు చెల్లించాలంటే జగన్మోహన్ రెడ్డి వాహనాలు కొని జెండాలు ఊపుతాడు, వచ్చే ప్రభుత్వాలు బిల్లులు చెల్లిస్తాయి, ఈయన మాత్రం బిల్లులు చెల్లించడు. సో వచ్చే ప్రభుత్వాలే చెల్లించాల్సిన పరిస్థితి. సో చూద్దాం మరి బిల్లులు వెంటనే తక్షణమే చెల్లిస్తారా లేదా ఎన్నికలు అయ్యే వరకు కూడా అలాగే ఎదురు చూస్తారా అనేది వేచి చూద్దాం.